హాయ్ హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్ అండి. మమ్మల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. చాలా 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 థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా ఉంది. సో మీ ముందుకి ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తామండి. తప్పకుండా చూడండి. గోంగూర చికెన్ చేయాలంటే ఫస్ట్ గోంగూర కావాలి కదండి. చూడండి, ఇంట్లోనే గోంగూర ఉందండి. ఇంట్లో గోంగూరలో కెమికల్స్ ఏం కలవు కదండి. చాలామంది పొలంలో వేసినప్పుడు మందు వాళ్ళు అవి ఇవి చేస్తుంటారు కదా. సో ఇంట్లో వేసుకోవడం వల్ల మనం అలాంటి ఏం చేయవు. చాలా ఫ్రెష్గా ఉంటుంది. కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో వండే వాటితో చేస్తే ఆ టేస్ట్ వేరుంటుంది కదండి. చూడండి, ఇప్పుడు నేను గోంగూర కోస్తున్నాను. ఇందులో తెల్ల గోంగూర ఉందండి. చూడండి, మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఇది తెల్ల గోంగూర, కాడ అనేది తెల్లగా ఉంటుంది. దీని పక్కనది ఇది ఎర్ర గోంగూర. ఇదేమో ఎర్ర గోంగూర వచ్చేసి పుల్లగా ఉంటుందండి. ఈ పక్క పక్కన ఉన్న ఎర్ర గోంగూర వచ్చేసి పుల్లగా ఉంటుంది. తెల్ల గోంగూర పుల్లగా ఉండదండి. గోంగూరతో ఎన్ని రకాల చట్నీస్ చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు. గోంగూర మార్చిన కారం మిరపకాయలతో అలతో చేసి రోట్లో వేసి దంచుకొని ఆ టేస్ట్ వేరుంటుంది. రోటి పచ్చళ్ళకను మనం మిక్సీలో పట్టే పచ్చళ్ళకు కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. మా పాప చూడండి, ముందుగానే గోంగూర నింగిలుతుంటే ఒక తెచ్చేసి గిన్నెలో నీళ్ళు పెట్టేసి కడుగుతుంది. ఎప్పుడు కాదు లక్కులో ఉండు కడిగేది. చూసారు కదండి, గోంగూర కోస్తున్నాను. నేను గోంగూరను అయితే అరకిలో చికెన్ కాబట్టి గోంగూర కొంచెం తక్కువ తీసుకోవాలండి. అంటే తగ్గట్టు తీసుకోవాలి. నేను అరకిలో చికెన్కి గోంగూర తీసేసి ఇక నీట్గా కడిగేసానండి. గిన్నెలో వాటర్ తీసేసుకొని ఇలా నీట్గా కడిగేసి బుట్టలో వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఒకవేళ పురుగులు గిట్టు ఉండవు, కాకపోతే ఉంటాయి అనేసి ఇలా నీట్గా కడుక్కోవాలండి. అంత ఒడిసే అంతవరకు కొంచెం పక్కన పెట్టుకోవాలండి. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్ అండి. మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు, బాగా ఆదరిస్తున్నారు, కామెంట్స్ కూడా బాగా చేస్తున్నారు. సో మీ కామెంట్స్కి కూడా రిప్లై ఇస్తున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర చికెన్ అండి. గోంగూర చికెన్ చేస్తున్నానండి. దానికి కావాల్సినవి చికెన్, గోంగూర, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంకా మనం రోజు కర్రీలో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అల్లం పేస్టు, పసుపు, ఉప్పు, కారం, ఇంకా ఇవ్వండి. ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ఒక గిన్నె పెట్టేసుకున్నానండి. తర్వాత గ్యాస్ ఆన్ చేస్తున్నాను. తర్వాత ఆయిల్ వేసేస్తున్నాను. ఒక 2 పావులు ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చికెన్లకు ఆయిల్ ఉంటుంది కదండి. సో చికెన్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఆయిల్ అనేది తక్కువ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత ఒక 3-4 లవంగాయలు, ఒక దాల్చిన చెక్క, ఒక 2 యాలకులు వేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా చికెన్ చేసుకునేటప్పుడు స్మెల్ వస్తుంది కదండి చాలా మందికి. అలా రాకుండా ఉండాలంటే ఇలా చేయండి. ముందుగా ఇవి వేసుకోవడం వల్ల చికెన్ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది, నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి. ఈ తర్వాత వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి. ఈ ఉల్లిగడ్డలు అనేది గోధుమ రంగు వచ్చేంత వరకు ఉంచాలి. కలర్ చేంజ్ అవ్వాలి. చూసారు కదండి, ఉల్లిగడ్డలు అయితే మగ్గేసాయి. ఇప్పుడు ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత ఒక 1/2 స్పూను పసుపు వేసుకున్నానండి. పసుపు వేసిన తర్వాత ఇలా గంటతో తిప్పుకోవాలి.
కొంచెం 1 మినిట్ ఇలా ఉంచేసి ఇలా 1 నిమిషం ఉంచిన తర్వాత మళ్ళీ మనం ఆల్రెడీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి చికెన్. ఈ చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసేసిన తర్వాత ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. తర్వాత మూత తీసేసుకొని చూడండి ఆల్మోస్ట్ మగ్గింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కూర అంతా అడుగంటిపోయింది. అందుకే కొంచెం చాలాసేపు మగ్గిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. దానివల్ల కూర అడుగంటకోకుండా ఉంటుంది. 1 స్పూన్ వేసుకుంటున్నానండి నేను. తర్వాత మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏమైందంటే మొత్తం అడుగంటిపోయిద్దండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, మీ ఇష్టం సరిపడేసుకోవాలి. ఇది కారం లేని కారం అండి, అందుకే నేను 2 స్పూన్లు వేస్తున్నాను. మేము కొంచెం కారం ఎక్కువనే తింటామండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. కారం వేసుకోగానే మస్తు చూడండి కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇలా ఏ ముక్కగా ముక్కగా తినాలనిపిస్తుంది కదండి. చూడండి చాలా బాగా మగ్గిపోయింది అన్నమాట. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా మసాలా కూడా ఏమైనా ఆల్రెడీ మనం లవంగా ఒక దాల్చిన చెక్క వేసుకున్నాం కదండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఇప్పుడు చికెన్ ఆల్మోస్ట్ మగ్గిపోయింది కదండి. ఇప్పుడు గోంగూర వేస్తున్నానండి. నేను ఇది 2 గోంగూరలు తీసుకున్నానండి. కొంచెం పుల్ల గోంగూర తీసుకున్నాను, కొంచెం తెల్ల గోంగూర తీసుకున్నాను. సో మీ ఇష్టం, పులుపు ఎక్కువ తినే వాళ్ళు అచ్చం పుల్ల గోంగూర వేసుకున్నా పర్లేదు. పుల్ల గోంగూర అంటే ఎర్ర గోంగూర అని అర్థం అండి. వాళ్ళు కొత్త కదండి, అందుకే నేను చెప్తున్నాను. పుల్ల గోంగూర అంటే ఊళ్ళోనైతే పుల్ల గోంగూర అంటారు. ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర. మా ఇంటి దగ్గర అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువగా తెల్ల గోంగూర తింటారు. అసలు ఎర్ర గోంగూర వేయరండి అక్కడ. ఎందుకంటే ఎర్ర గోంగూర తింటే ఒళ్ళు నొప్పులు అని చెప్పేసి ఆ ఊళ్ళో ఎవరు తినరు. కానీ మేము ఎప్పుడైనా ఎర్ర గోంగూరతోనే పచ్చడి చేస్తాము, కూర చేస్తాము. తెల్ల గోంగూర చాలా తక్కువ అండి నేను వాడటం. 2 కలిపి వండుతాయి, ఎర్రది తెల్లది కలిపి. మీకు కావాలంటే చాలామంది మేమైతే ఫ్రై చేస్తున్నా అండి. నేనైతే ఒక చుక్క వాటర్ కూడా వేయను. ఆల్మోస్ట్ చికెన్ మన నూనెలోనే మగ్గించాం కాబట్టి ఇది గోంగూర మగ్గిపోయేంత వరకు ఉంచుతాను. చాలామంది కొంచెం పులుసు కావాలనుకునే వాళ్ళు ఆ చికెన్లో కొంచెం మీకు ఎంత కావాలో అంత గ్లాస్ వాడండి. పులుసు కావాలనుకునే వాళ్ళు. ఓకే అండి, చూడండి ఆల్మోస్ట్ గోంగూర అనేది మొత్తం కలిసిపోయిందండి. చూడండి గోంగూర చికెన్ ఆల్రెడీ కలిసిపోయింది. సో ఒక 5 మినిట్స్ మనం సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేసుకుంటే ఈలోపు ఆ గోంగూర ఫ్లేవర్ అనేది మొత్తం చికెన్కి పట్టేసిద్ది. ఎమ్మి గోంగూర చికెన్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. అది కూడా సిమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే అడుగంటకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కలబెట్టుకోవాలండి. చూడండి ఆల్రెడీ సిమ్లో పెట్టా కూడా అడుగంటుతుంది. సో ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి 1 స్పూను. అచ్చం ధనియాల పొడేనండి, ఏం కలపలేదు. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు కలుపుకోవాలి. ఓకే అండి, ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా ఓకే, ఒకసారి తిప్పి వేసుకున్నాను.
చూడండి చికెన్ అమ్మటే చూడండి ఇలా అంటే తునిగిపోతుంది. మంచి నూనెలోనే మగ్గిపోయింది. సో ఎమ్మి చికెన్ గోంగూర రెడీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను, మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే అన్నం పెట్టేశానండి. చూడండి అన్నం కర్రీ రెండు కాలుతున్నాయి. వేడి వేడి అన్నం కూర. చూశాను కదండి, అన్నంలో కలిపేశాను చికెను. మా పిల్లలు లక్కులు అటు హాయ్ లక్కులు, మమ్మీ తినిపిస్తుంది టేస్ట్. గోంగూర చికెన్ చేసింది, ఎలా ఉందో చెప్పండి. చిన్న మాకి సూపర్ ఉంది. ఎలా ఉంది చిన్నమ్మ, బాగుందా? ఇగో చికెన్ ముక్క. మా అమ్మ టీవీ చూస్తున్నారు వీళ్ళు ముగ్గురు కలిసి బొమ్మలు. అందుకే అంత బిజీగా. ఇవాళ సండే అండి, పిల్లలు అన్న ఇంట్లో ఉంది. యోధాకి ఎగ్జామ్ ఉంటే రాయటానికి వెళ్ళింది. చూడండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. చూశారు కదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇది పుల్ల గోంగూర కదండి, అదే ఎర్ర గోంగూర కదా, రెండు మిక్స్ అయినాయి కదా, పుల్లగా చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు దాంట్లో కూడా యోధా వాళ్ళైతే ఎగ్జామ్ రాసేసి వచ్చేసింది అనమాట. అన్నం అయితే తింటుంది. మా తమ్ముడు తీసుకొచ్చాడు అనమాట, ఎగ్జామ్ తీసుకెళ్ళి తీసుకొని వచ్చారు. అవునా, ఎలా రాసావు? చూశారు కదండి చికెన్ గోంగూర. మీరు కూడా ట్రై చేయండి, నా కామెంట్లో పెట్టండి ఎలా ఉందో. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి.